హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొంతమంది పిల్లలు పుట్టగానే వారికి అదృష్టం వరిస్తుంది. అలాగే కొంతమంది కటిక పేదవారిగా పుడతారు. ప్రతి ఒక్క మనిషి జన్మ అనేది ఆ దేవుడి సృష్టియే కానీ కొందరికి ఎన్నో రకాల భోగభాగ్యాలు, ఎన్నో రకాల ఆడంబర జీవితాలు, సుఖ సంతోషాలే దొరుకుతూ ఉంటాయి. అలాగే కొందరి జీవితాలు కష్టాలు తప్ప సుఖాలు అనేవి ఉండవు. ఈ విధంగా కొందరు కోరుకోకుండానే భోగభాగ్యాలు దొరికితే, మరికొందరికి కోరుకున్నా కూడా వారికి ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. వీటన్నింటికీ కారణం వారి వారి పూర్వజన్మ సుకృతమే. అవును, మనం పూర్వజన్మలో తెలిసో తెలియకునో చేసిన తప్పులకు ఈ జన్మలో ఈ విధంగా కష్టాలను అనుభవిస్తాము. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా, అదంతా వాడి పూర్వజన్మ సుకృతమే అని. మనమేమి చెయ్యలేము, వాడు ఈ జన్మలో అనుభవించాల్సిందే అని మన జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది కదా. బిడ్డ పుట్టినప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, పేరు పెట్టడానికి కావచ్చు, ప్రతి దానికి ఒక గ్రహ నక్షత్రాలు వాళ్ళు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మనం నిర్ణయిస్తాము. ఇప్పుడు ఏ నెలలో పిల్లలు పుడితే అదృష్టవంతులు అవుతారో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జనవరిలో పుట్టినవారు సున్నితమైన మనసు, తెలివితేటలు కలిగినవారు. ఫిబ్రవరిలో పుట్టినవారు చదువు, తెలివితేటలు, కీర్తి ప్రతిష్టలు కలిగినవారు అయ్యుంటారు. మార్చి నెలలో పుట్టినవారు గర్వం, రాజకీయాలు, ఆలోచన శక్తి కలిగి ఉంటారు. ఏప్రిల్ నెలలో పుట్టినవారు కోపం, చురుకుదనం, తెలివితేటలు, ధైర్యం కలిగి ఉంటారు. మే నెలలో పుట్టినవారు ప్రయాణాలపై ఆసక్తి, త్యాగబుద్ధి, ఓర్పు కలిగి ఉంటారు. జూన్లో పుట్టినవారు తెలివితేటలు, తొందరపాటు కలిగి ఉంటారు. జూలైలో పుట్టినవారు పరిశ్రమలు, అదృష్టం కలిగి ఉంటారు. ఆగస్టులో పుట్టినవారు స్వయం శక్తి, గౌరవం, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. సెప్టెంబర్లో పుట్టినవారు చురుకుదనం, తొందరపాటు, శ్రమను నమ్ముతారు. అక్టోబర్లో పుట్టినవారు శక్తివంతులు, వీరందరినీ ఆకర్షిస్తారు. నవంబర్లో పుట్టినవారు పోట్లాడే గుణం, ధైర్యం, చురుకుదనం కలిగి ఉంటారు. డిసెంబర్లో పుట్టినవారు మతాభిలాష, ప్రేమ కలిగి ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.